హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బట్లు అనమాట. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఫస్ట్ దానికి కావాల్సినవి పచ్చిశనగపప్పు తీసుకోవాలి. నేను 1 గ్లాస్తో తీసుకున్నాను. అండ్ అలానే దాన్ని ఓవర్ నైట్ సోక్ చేశాను వాటర్ వేసి. అండ్ మార్నింగ్ లేచి దాన్ని ఫస్ట్ ఉడకపెట్టేయాలన్నమాట. ఆ వాటర్ స్ట్రైన్ చేసి ఇంకొక వాటర్ పెట్టుకొని ఉడకపెట్టేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి కొంచెం మైదా తీసుకొని బాగా ఇక్కడ కూడా ఉండలు లేకుండా దాన్ని ఫస్ట్ స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలపాలి. ఇప్పుడు దాంట్లోకే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కలర్ బాగా వస్తుందన్నమాట. పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని, వాటర్ అంతా ఒకేసారి వేసేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాటర్ ఒకేసారి వేసేస్తే తెలియదు కదా, బాగా పలుచగా అయిపోయినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం చపాతీ చేసుకుంటాం కదా, సేమ్ ఆ టైప్లోనే చేసుకోవాలన్నమాట. అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకొని లాస్ట్లో పైన కొంచెం నెయ్యి వేసి ఒక 1 అవర్ అయినా సరే నానబెట్టాలన్నమాట. ఎంత ఎక్కువ టైం నానబెడితే అది అంత మెత్తగా ఫ్లఫీగా వస్తుందన్నమాట, సాఫ్ట్గాని. సో వీలున్నంత వరకు 1 or 2 అవర్స్ వరకు కూడా దాన్ని నానబెడితే చాలా మెత్తగా వస్తాయి. సో మ్యాక్సిమం అలానే ట్రై చేయండి. అంటే అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా అలా ఎక్కువసేపు నానింది టేస్ట్ బాగుంటుందన్నమాట. అండ్ అలానే బొబ్బట్లు కూడా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట, గట్టిగా రాకుండాని. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే బొబ్బట్లో పూర్ణం తయారవుతుంది. చూసారా, ఇలా మెత్తగా బ్లెండ్ అయిపోవాలన్నమాట మొత్తం అంతా కూడాని. ఎక్కడ కూడా పప్పు ఉండిపోయినట్టుగా రాకుండా ఇలా మొత్తం అంతా మనం స్మూత్గా బ్లెండ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లోకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పూర్ణం అంటే శనగపప్పు బ్లెండ్ చేసింది వేసుకోవాలి. అండ్ అలానే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ అనేది మన తీపిని బట్టి అనమాట, కానీ 2 గ్లాసెస్కి క్వాంటిటీ అనమాట. అది 1 గ్లాస్ షుగర్ వేసుకుంటాము. బూరెలు ప్రిపేర్ చేయడానికన్నా సరే సేమ్ చేస్తారు. 2 గ్లాసుల పూర్ణం తీసుకున్నామంటే 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అట్లానే అనమాట. 2 గ్లాసెస్ ఆఫ్ పూర్ణం తీసుకుని 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తామన్నమాట. షుగర్ యాడ్ చేసుకుని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలకులు కూడా దంచి పెట్టుకుని వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దాన్ని షుగర్ అండ్ పూర్ణం అంటే శనగపప్పు మెత్తగా బ్లెండ్ చేసిన పౌడర్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని దాన్ని ఉండల కింద ప్రిపేర్ చేసుకోవడమే అన్నమాట. దాన్నే మనం పూర్ణం కింద బొబ్బట్టుల్లో స్టఫింగ్ కింద మధ్యలో పెడతామన్నమాట. ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెత్తగా బాగా కలిపేసుకుని షుగర్ అండ్ పూర్ణం రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్నైతే కావాలి అనుకుంటున్నామో అన్నీ కూడా చేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పూర్ణాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా మైదా పిండిని, సో దాన్ని ఇప్పుడు తీసుకుని చేతికి నెయ్యి రాసుకుని, అంటే అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటున్నాం అనేది చూసుకుని ఆ సైజులో మనం ఎన్ని ఉండలు కావాలో అన్నీ చేసేసుకోవడమే అనమాట. అలా చేసేసుకుని ఇప్పుడు ఒక పేపర్ ప్లేట్ కానీ లేదా ఒక కవర్ లేదా మీ హ్యాండ్ పైనే జాయిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అట్టు టైప్ లాగా కొంచెం నెమ్మదిగా ఒత్తుకుని
దాంట్లో మనం పూర్ణం పెట్టేసి ఇటువైపున కూడా ఓపెన్ లేకుండా మొత్తం టోటల్గా క్లోజ్ చేసేయాలన్నమాట. పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఎక్కడైనా గ్యాప్ ఉంటేనే అలా గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా ఫిల్ చేసేయాలి దాన్ని. గ్యాప్ లేకుండా మొత్తం మళ్ళీ మనం దాన్ని ఒక బౌల్‌లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకొని దాన్ని మనం చేతితో ఒత్తాలన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఎంత సైజ్ కావాలి అనేది చూసుకొని మనం ఆ సైజులో ప్రెస్ చేస్తే దాన్ని ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. గీ అప్లై చేసుకొని ఆ పాన్ పైన ఆ గీ హీట్ అయినాక అంటే నెయ్యి వేడైనాక ఇప్పుడు మనం తీ ముందుగానే చేసి పెట్టాం కదా అట్టుని తీసుకొచ్చి 2 సైడ్స్ కూడా బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. అంటే బాగా హైలో పెట్టేస్తే మాడిపోతుంది. జస్ట్ లో ఫ్లేమ్ అంటే మరీ అంత లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కాకుండా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన ఫస్ట్ ఒక 1 సైడ్ రోస్ట్ చేస్తాం కదా 1 సైడ్ కొంచెం మళ్ళీ దానిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి. అలా నెయ్యి అప్లై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో ఒక సైడ్ రోస్ట్ అయినాక మళ్ళీ అనదర్ వైపు అంటే సెకండ్ వైపు కూడా ఫార్వర్డ్ చేసుకుని దానిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. అలా చేసుకొని తర్వాత మనం ఇది బాగా కాలిన అంటే రోస్ట్ అయినాక పక్కకు తీసేసుకోవడమే అనమాట. ఇలా మనకి ఎన్ని కావాలితే అన్నిటిని కూడా ఒకటి ఒకటి చేసేసుకుంటే సరిపోతుంది. అంతే వేడి వేడి బొబ్బట్టు ప్రిపేర్ అయిపోయినట్టే. ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట మనం తింటున్నప్పుడు కూడా. ఫైనల్లీ బొబ్బట్టు అయితే ఇలా ఉంది. సో మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎలా ఉంది అనేది నాతో షేర్ చేయండి. అండ్ అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.